4th నైట్ బ్యాంక్వెట్తో స్టార్ట్ అవుతున్నాయి. నేను ఇప్పుడే వెళ్ళి బాలకృష్ణ గారిని ప్రైవేట్ జెట్ తీసుకుని మయామి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మన ట్యాంపా కన్వెన్షన్ సెంటర్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ అనేక మంది దాదాపు వేల మంది బాలకృష్ణ గారికి స్వాగతం పలకడం కోసం ఇక్కడ జేడబ్ల్యూ మేరియట్లో వేచి ఉన్నారు. అందరూ కూడా జనాలను కూడా కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది. ఇంతమంది అంటే బాలయ్య గారి గుండెల్లో ఇంతమంది అభిమానులు ఉన్నారు అంటే ఇది ఒక నిదర్శనం అనమాట. జై బాలయ్య. శ్రీనివాస గుత్తుకొండ గారి ఆధ్వర్యంలో సంబరాలు చాలా బాగా గ్రాండ్గా జరుగుతున్నాయి. డోంట్ మిస్ ది ఆపర్చునిటీ. ఇప్పుడే బాలయ్య బాబు గారు వచ్చారు. క్రౌడ్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది. సో డోంట్ మిస్ ది ఆపర్చునిటీ. కమ్ అండ్ బీ ఎ పార్ట్ ఆఫ్ ద నాట్ సంబరాలు. సో బాలకృష్ణ గారు రీసెంట్గా తెలుగు గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో నందమూరి తారక రామారావు గారి నేషనల్ ఫిల్మ్ అవార్డుని వారు కైవసం చేసుకున్నారు. ఈ శుభ సందర్భంలో ఇక్కడ నాట్స్కి విచ్చేశారు. ఇక్కడ జనసంద్రం అంతా వారిని చాలా అంగరంగ వైభవంగా ఆహ్వానించింది. చూస్తున్నారు కదా. మనతో పాటు ఉన్నారు ప్రశాంత్ పిన్నమనేని గారు, నాట్స్ చైర్మన్ గారు. వారితో మాట్లాడి అసలు ఈరోజు సెలబ్రేషన్స్ ఎలా మొదలయ్యాయో వారి మాటలను తెలుసుకుందాం. సెలబ్రేషన్స్ స్టార్ట్ అయినాయండి ఈరోజు అఫీషియల్. కాకపోతే మేము 3 రోజుల క్రితమే క్రికెట్ స్టార్ట్ చేసాము. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ బ్రహ్మాండంగా జరిగింది టాంపా బేలో. ఆల్మోస్ట్ 2000 మంది ఆడారు. వెంకటేష్ గారు, తమన్ గారు వాళ్ళ టీంతో. అది టీజర్ లాగా స్టార్ట్ చేసాం. ఈ రోజు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, మన నందమూరి బాలయ్య బాబు గారు టాంపాలో దిగారు. సెటిల్డ్ వెల్ నౌ. సాయంత్రం నుంచి ఇక దుమ్ము దులిపేస్తాము. అందరూ సంబరాలు .orgలోకి వెళ్ళి మా ప్రోగ్రామ్ స్కెడ్యూల్, టికెట్లు, పాస్లు చూసుకుని మీరు అందరూ తప్పకుండా రావాలని మా కన్వీనర్ గారి తరఫున, మా నాట్స్ టీం తరఫున మీ అందరినీ కోరుకుంటున్నాను. సౌత్ ఏషియన్ అమెరికన్ కోయలేషన్ చైర్పర్సన్ శ్రీధర్ చిల్లర్ గారు, అలాగే టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ గారు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాము. చూస్తున్నాం కదండి, ఇక్కడ అసలు బాలయ్య గారు ఇప్పుడే దిగారు. అసలు బాలయ్య గారికి ఇక్కడ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఒక మాటలో చెప్పము. హోటల్ దద్దరిల్లిపోయింది. సో ఇలా ఎంతమంది ట్రెండింగ్ హీరోయిన్స్ వస్తున్నారు, ఒకళ్ళు కూడా కాదు. సో ఈ లెక్కన అసలు ఒక కన్వెన్షన్ అనేది ఎలా ఉండబోతుంది అనేది వీళ్ళు నాట్స్ చరిత్రని తిరగరాయిపోతున్నారు. అంత అద్భుతంగా ఉండబోతుంది. థ్యాంక్స్ టు నాట్స్ ఫర్ రియలీ హ్యాట్స్ ఆఫ్. Really, wholeheartedly, I'm congratulating NATS. And though they said that I'm a chairman of South Asians for Governor, New Jersey, running candidate, but also I'm a TV5 CEO and Mana TV CEO, so that's my prime identity. Thank you. హలో అండి. అసలు దిగగానే ఫస్ట్ ఎయిర్పోర్ట్ నుండి స్టార్ట్ అయింది నాట్స్ సంబరాలు. వామ్ వెల్కమ్తోని. అండ్ ప్రశాంత్ గారు సూపర్గా చేస్తున్నారు. అండ్ పేరు మారిమోగిపోతుంది. సో ఇప్పుడే దిగినాను. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ నేను పాజిటివ్గా ఉన్నాను. చాలా బాగా జరుగుతాను. అండ్ థ్యాంక్స్ టు టీటీఏ బిఓడీస్ అండ్ ఆర్బీపీస్ అందరు ఇక్కడ వచ్చిన మా ప్రవీణ్ అందరికీ థ్యాంక్ యూ. నా పేరు ప్రసాద్ ఆరికట్ల అండి. నేను డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ జనరేషన్ స్పాన్సర్షిప్స్. క్రికెట్ సెలబ్రిటీ టీం కూడా నేనే లీడ్ చేశాను. చాలా బజ్ వచ్చింది మాకు. వీఆర్ వెరీ హ్యాపీ దట్ 5,000 to 6,000 పీపుల్ అలా వచ్చేసి మా స్టార్ క్రికెట్ ఎంజాయ్ చేశారు. అలాగే ఇవాళ స్టార్ట్ అయిందండి మా పండగ. ఈ నెక్స్ట్ 3 days మా అతిథులందరినీ ఏ ఇన్కన్వీనియన్స్ లేకుండా అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ అందరికీ సంబరమాచర్యాలతో వాళ్ళందరికీ కన్నుల విందుగా ఎప్పుడు లేని విధంగా ఇక ముందు రాని విధంగా మేము ఈ నాట్స్ 8వ సంబరాలు జరుపుతున్నాము. హాయ్ గైస్, మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నాట్స్ కన్వెన్షన్ రానే వచ్చేసింది. ఈరోజు బ్యాంక్వెట్ నైట్, July 4th బ్యాంక్వెట్ నైట్ జరుగుతోంది. తారలందరూ దిగి వచ్చారు. టాలీవుడ్ స్టార్స్ అందరూ, మూవీ స్టార్స్, యాక్ట్రెసెస్, యాక్టర్స్, అలాగే బిగ్ బాస్ స్టార్స్, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, అల్లు అర్జున్ గారు అందరూ వచ్చేసారు. చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం ఈరోజు నైట్ కార్యక్రమాల గురించి. అలాగే బిగ్ బాస్ స్టార్స్ ఒక అద్భుతమైన షోని ఈరోజు ప్రజెంట్ చేయబోతున్నారు. అలాగే మన చంద్రబోస్ గారు నాటు సాంగ్ తోటి మనకి ఆస్కార్ని తెచ్చిపెట్టిన చంద్రబోస్ గారి హయాంలో ఎక్స్క్లూజివ్ మ్యూజికల్ ప్రీమియర్ నాటు బ్యాండ్ని కూడా ఆవిష్కరించబోతున్నారు. ఈరోజు అది ఉండబోతోంది. రేపు డిఎస్పి గారి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ లైవ్ కన్సర్ట్ ఉండబోతోంది. ఎల్లుండి తమన్ గారి మ్యూజికల్ కన్సర్ట్ ఉండబోతోంది. సో అందరూ ఇక్కడ ఉన్న తెలుగువారందరూ చాలా ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు ఈ 3 రోజుల పండుగని ఘనంగా జరుపుకోవడానికి. సో ఇంకా లోపల బోల్డ్ విశేషాలు జరుగుతున్నాయండి. సో వెళ్దాము, లోపలికి వెళ్దాం, అసలు ఏమేమి జరుగుతున్నాయో అన్నీ చూసేద్దాము. సో మనతో ఉన్నారు శ్రీనివాస్ గుత్తికొండ గారు, నాట్స్ కన్వీనర్. సార్, నా భూతో నా భవిష్యత్తు లాగా మీరు ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. కానీ విని ఎరుగని రీతిలో లైక్ అల్లు అర్జున్ గారు కానీ, వెంకటేష్ గారు కానీ ఎప్పుడు కానీ ఇక్కడ వచ్చింది లేదు, మొట్టమొదటిసారిగా వచ్చారు. అసలు ఇది ఎలా సాధ్యపడింది? భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో ఇది మన తెలుగు సంబరం జరుపుకుందాం కలిసి అందరం అనే
కాన్ఫరెన్స్ నినాదంతో మనం అంగరంగ వైభవంగా ఎన్నో ఏర్పాట్లు చేశాము. డే 1 నుంచి నేను ఈ కన్వెన్షన్ ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా చెప్తున్నాను, దిస్ కన్వెన్షన్ ఈజ్ గోయింగ్ టు బి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని. అదేవిధంగా ఈరోజు మీరు చూస్తే డెకరేషన్స్ అన్నీ కూడా ఎంతో బ్రహ్మాండంగా వచ్చినాయి. అందరూ కూడా పర్సనల్గా వచ్చి చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. మీరు చూస్తే ఇప్పుడు నేను రంగస్థలం ఎదురుగుండా ఉన్నాను. రంగస్థలం అంటే మన పాత రోజులు గుర్తుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ యాంబియన్స్ ఇక్కడ క్రియేట్ చేశాము. మన అన్న నందమూరి తారక రామారావు గారు కూడా ఇక్కడ కటౌట్స్ రూపంలో ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా మన మధ్యలో ఉంటారు. మీరందరూ కూడా తప్పకుండా ఈ 3 రోజులు మన కన్వెన్షన్కి వచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి గారు మనతో ఉన్నారు. చూస్తున్నారు కదా ఎంత కోలాహలంగా ఉందో ఇక్కడ ఈరోజు కన్వెన్షన్ టాంపా ఫ్లోరిడాలో. మరి వారి మాటల్లో తెలుసుకుందాము అసలు వాట్ వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు. ఈరోజు బ్యాంక్వెట్ నైట్ అండి. 3 రోజుల పండుగలో ఈరోజు బ్యాంక్వెట్ నైట్. సినీ తారలు అనేక మంది వచ్చారు. బాలకృష్ణ గారు, అల్లు అర్జున్ గారు, వెంకటేష్ గారు అయితే క్రికెట్ మ్యాచ్కి వచ్చి 3 డేస్ నుంచి ఇక్కడే ఉన్నారు. శ్రీలీల గారు, తమన్ గారు, అట్లానే డిఎస్పి గారు, అనేక మంది రాజకీయ దిగ్గజాలు అనేక మంది కూడా వచ్చారనమాట. ఈ బిజినెస్ పీపుల్ కూడా చాలామంది వచ్చారు. ఇది కన్నుల పండుగగా జరగబోతుంది. మా అందరూ కూడా ఈరోజు వచ్చిన క్రౌడ్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ కన్వెన్షన్లో నేను ప్రెసిడెంట్గా ఉంటూ నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. తప్పకుండా మాకు వచ్చిన అతిథులందరినీ కూడా ఎక్కడా కూడా తక్కువ చేయకుండా బ్రహ్మాండంగా చూసుకునే ఏర్పాట్లు చేశాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఓవర్వెల్మింగ్ క్రౌడ్ షోయింగ్ ఆన్ నాట్స్. థ్యాంక్ యూ. చెప్పాలంటే ఇండియాలో కంటే ఇక్కడే మరి కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, మరి పాటలు నేర్పించడం కానీ, లేదా పూజలు నేర్పించడం కానీ, భక్తిభావన కానీ ఇక్కడ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అది మర్చిపోతామనే భయం. అదే మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఏముందిలేని ఒక నెగ్లిజెన్సీ, ఎంతసేపటికి కూడా ఒక రకమైనటువంటి నిర్లిప్తో నడుస్తూ ఉంది. కానీ అమెరికాలో వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ మన మూలాలను మర్చిపోకుండా ఈ నాట్స్ కానీ, తానా కానీ, ఆట కానీ ఏదైనా సరే ఒక తెలుగు అసోసియేషన్లో ఒక ఐకమత్యంతో మన తెలుగు సంస్కృతిని మన పెద్దవారు ఏదైతే ఇచ్చారో దాన్ని ముందు తీసుకెళ్ళి చేసిన కృషిని అభినందనీయం. ముఖ్యంగా ఈ ట్రిప్లో ఇక్కడ మరి పెన్నమనేని ప్రశాంత్ కానీ, అదేవిధంగా గుత్తికొండ శ్రీనివాస్, వీళ్ళిద్దరూ కూడా ఈ నాట్స్ కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. నార్త్ అమెరికా తెలుగు సంబరాలు అనేది ఒక స్వచ్ఛమైన తెలుగు ప్రోగ్రామ్గా, కల్చరల్ ప్రోగ్రామ్గా, ముఖ్యంగా మన నెక్స్ట్ భావితరాలకి ఉపయోగపడే విధంగా చేస్తున్న ముఖ్యంగా ప్రశాంత్ పెన్నమనేని, అలాగే శ్రీనివాస్ గుత్తికొండ, అలాగే మొత్తం ఎంటైర్ నాట్స్ ఆర్గనైజేషన్ మొత్తానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను యూబ్లెడ్ ఫౌండర్గా బ్లడ్ డొనేషన్ సర్వీసు గ్లోబల్గా పేటెంట్ తీసుకొని టు సేవ్ లైఫ్స్, నోబుల్ టు సేవ్ లైఫ్. సో యూబ్లెడ్ రిప్రజెంట్ చేస్తూ నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నాట్స్ కూడా ఒక పండుగ వాతావరణంలో తెలుగు వాళ్ళందరినీ కూడా ఒక చాట కలిపింది. తెలుగు వాళ్ళందరూ కలిసేటటువంటి ఒక వేదిక. ఇక్కడ ఒక సుందర సాంస్కృతిక స్వప్నాన్ని సాకారం చేశారు. ఒక తెలుగు కుటుంబ సభ్యులందరూ కూడా ఒక కుటుంబ వాతావరణం ఇక్కడ చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. Stripes and bright stars through the parallel ramparts we watched were so gallantly streaming, and the rocket's red glare, the bombs bursting in air, మా నాట్స్ కుటుంబ సభ్యులకి ఈ ప్రోగ్రాము ఇంత గ్రాండ్గా జరగడానికి సహకరించిన